నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముత్తైదుకి వెధవరాలికి తేడా తెలియని వ్యక్తి బిఆర్ నాయుడు అని విమర్శించారు. ఈ విమర్శలకు కారణాలు ఆలోచిస్తే ఒకసారి టీటీడీ డిప్యూటీ ఈఓ వెంకయ్య చౌదరి గారి తండ్రి చలమయ్య గారు అకాల మరణం చెందారు. ఆయన మరణం చెందిన తర్వాత బ్రహ్మోత్సవాల టైంలోనే ఆయన మరణం చెందారని, ఆ టైంలో ఆ డిప్యూటీ ఈఓ గారు ఉన్న వెంకయ్య చౌదరి గారు రాలేకపోయారని బాధపడ్డామని అది చెబుతూనే, ఏదైతే పెద్ద కర్మ ఉంటుందో ఆ పెద్ద కర్మ రోజున బిఆర్ నాయుడు స్వయాన గురురాజస్వామి స్వామివారి తిరుఆభరణాల భద్రపరిచే అధికారితో లడ్డూలు ఇప్పించి, ఆయన చెప్పింది పరివట్టం తలకి కడతారు, పరివట్టం కట్టి లడ్డూ చేతిలో పెట్టి వేదాశీర్వచనం ఇస్తారు. ఇది ఎక్కడ చేస్తారు? సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలోని ప్రధాన ఆలయంలో రంగనాయకుల మండపంలో ఇస్తారు. అలా కాకుండా ఈయన పెద్దకర్మ రోజున గురురాజస్వామిని వెంట తీసుకుని వెళ్ళి, కొంతమంది వేద పండితులను తీసుకుని వెళ్ళి లడ్డూ ప్రసాదాన్ని ఇచ్చి పరివట్టం కట్టి, ఆ గురురాజస్వామి తిరు ఆభరణాలను భద్రపరిచే అధికారితోనే లడ్డూ ఇప్పించి పరివట్టం కట్టించి వేద మంత్రాలతో వేదాశీర్వచనం ఇప్పించారు. ఇది గుడిలో వచ్చిన భక్తులకి, కొంతమంది విఐపి భక్తులకి ఇలా రంగనాయకుల మండపంలో L1 దర్శనం అంటాము, వాళ్ళకి డైరెక్ట్గా అయ్యే దర్శనాలు, వాళ్ళకి రంగనాయక మండపంలో తీర్థప్రసాదాలు ఇచ్చి పరివట్టం కట్టి, లేదా బ్రహ్మోత్సవాల టైంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అత్యంత ప్రతిష్టాత్మకమైన స్థానాలలో ఉండే వ్యక్తులకు తిరువట్టం కడతారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకెళ్తుంటారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ముఖ్యమంత్రి ఇస్తారు. అలాంటి టైంలో పరివట్టం కడతారు. అలాంటి పరివట్టం ఈవోకి కట్టవలసిన అవసరం ఏంటి? అక్కడ సందర్భం ఏమిటి? తన తండ్రి చనిపోయి మైలలో ఉన్న చివరి రోజు ఉండే కూడా మైలు ఉంటుంది, ఆ మైలలో ఉన్న వ్యక్తికి కడతారా? ప్రైవేట్గా అలా చేస్తారా? గుడి లోపల చేయాల్సిన పనిని ఆయన బిఆర్ నాయుడు ఇలా వాడుతున్నారు. ఆయన ఆ పదం వాడారు. ఆయన ముత్తైదుకి వెధవరాలకి తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు అనే పదం వాడారు ఆయన. సో దీని మీద అంటే టీటీడీ చరిత్రను, తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రను మంటగలుపుతున్నారు. ఆయన విచక్షణతో వ్యవహరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. టీటీడీ నియమ నిబంధనల ప్రకారం, సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాలి అనేది ఆయన చెప్తున్న మాట. మరోవైపు ఆయన చేసే విమర్శల్లో రెండవది, G2 ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించి ప్రపోజల్ ఉంది. వాళ్ళు 900 ఎకరాల్లో కోయంబత్తూరులో వెంచర్ ప్రారంభమవుతోంది. ఆ వెంచర్ లోపల కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ చెప్పే సమాచారం ప్రకారం ఆయన ఏం చెప్తున్నారు? మొదటగా అయితే వాళ్ళ డబ్బులతో కట్టుకుంటామని చెప్పారు. అలా అని దరఖాస్తు ఓరల్గా, రికార్డెడ్గా కాదు, దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు టీటీడీ పాలిత దేవాలయాలు ఎలా ఉంటాయో అలాంటి దేవాలయాన్ని కోయంబత్తూరులో ఆ 900 ఎకరాల్లో వీరు చెప్పిన ప్రదేశంలో టీటీడీ నిర్మించి దాన్ని నడిపే విధంగా జరుగుతోంది ప్రక్రియ. మీరు కాదు అంటే 9వ నెంబర్లో ఉన్న ప్లేస్, మీరు ఏదైతే అర్జీ ఉందో అది నేను చూపిస్తానని కరుణాకర్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. రెండవది, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా టీటీడీ గుడిని అడిగింది కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. సో అలా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం గుడి అడగడంలో తప్పులేదు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఒక బిల్డరు వాళ్ళ టీటీడీ దేవాలయాన్ని కట్టుకొని మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటే ఆ మార్కెటింగ్కి ఈయన సహకరిస్తారా? బిఆర్ నాయుడికి దాంట్లో వాటా ఉన్నదా అనే ప్రశ్న ఈయన లేవనెత్తుతూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే 900 ఎకరాల్లో టీటీడీ దేవాలయం వచ్చే విధంగా పావులు కదుగుతున్నాయి. 900 ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్లో టీటీడీ దేవాలయం కట్టి ఊరుకోదు. దాంట్లో రోజు అర్చనలు, పూజలు, ఆ దైవిక కార్యక్రమాలు మొత్తం కూడా వైఖానస ఆగమం ప్రకారం టీటీడీ వేద పండితుల సమక్షంలోనే, అర్చకుల సమక్షంలోనే జరుగుతాయి. సంవత్సరానికి హైదరాబాద్లో కూడా మనకి టీటీడీ దేవాలయాలు 2 ఉన్నాయి. ఒకటి జూబ్లీ హిల్స్లో ఉంది, మనకి అపోలో బ్యాక్ సైడ్ ఉంటుంది. సో అక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తర్వాత 2 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
వార్షిక బ్రహ్మోత్సవాలు, సాలకట్ల బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరుగుతాయి. ఆ మాదిరిగా టీటీడీ దేవాలయం ఎక్కడున్నా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఖచ్చితంగా. దానికి సంబంధించిన ఖర్చు మొత్తం టీటీడీనే భరుస్తుంది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను విజయవంతం చేయటంలో భాగంగా టీటీడీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది గత కొన్ని దశాబ్దాల క్రితం. దానిలో భాగంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. అంటే సమాజానికి ఉపయోగపడాల్సిన దేవాలయాలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు వెన్నుదన్నుగా నిలిచే విధంగా వీళ్ళ కార్యాచరణ ముమ్మాటికి తప్పే. అది దైవిక ధార్మిక సంస్థ అయిన టీటీడీని ప్రతిష్టను బుగ్గిపాలు చేయటమే అనేది నేను మాట్లాడుతూ ఉన్నారు. సో దాని మీద టీటీడీ పాలక మండలి చైర్మన్ హోదాలో ఉన్న బిఆర్ నాయుడు ఏం స్పందిస్తారనేది వేచి చూద్దాం. ఒకవేళ కరుణాకర్ రెడ్డి ఆయన ఆరోపిస్తున్నట్లు దీంట్లో రియల్ ఎస్టేట్ వెంచర్లో బిఆర్ నాయుడు పార్ట్నర్ అయ్యి ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏమని క్వశ్చన్ చేస్తుంది, దాన్ని ఎలా మారుస్తుంది వేచి చూద్దాము. ఇంకొకటి, టీటీడీ దేవాలయంలో జరగాల్సిన వేదాశీర్వచనము, పరివట్టము, తర్వాత టీటీడీ గుళ్ళో భగవంతుని ఆభరణాలను భద్రపరిచే అధికారి గురురాజస్వామి చేత్తో లడ్డు ఇప్పించటము, ఈ కార్యక్రమం మీద దాదాపు ఇది జరిగి 10-12 రోజులు అవుతుందని ఆయన చెప్తున్న సందర్భం కరుణాకర్ రెడ్డి. దీని మీద టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్న బిఆర్ నాయుడు చేసిన ఈ పనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, ప్రభుత్వం వైపు నుంచి ఏం సమాధానం వస్తుంది. రెండవది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో, టీటీడీ ఈవో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఆయన ఏం చెప్తారు, లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లోనే నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. దాంట్లో భాగంగానే టీటీడీ చైర్మన్ కూడా నామినేటెడ్ పోస్టే. సో దీని మీద ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.